బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో ప్రతి కార్యక్రమంలో కూడా కొంతమంది ప్రముఖ వ్యక్తుల యొక్క జీవితాల్లో జరగబోయే విశేషాలు, జ్యోతిష్యపరమైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం ప్రస్తావించుకున్నాం. సినీ కళామ తల్లి ఒడిలో మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కొనిదెల శివశంకర వరప్రసాద్. అది రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, సేవా రంగమైనా, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారతావని మొత్తం కూడా ఈ కుటుంబం పేరు తెలియనటువంటి వాళ్ళు బహుశా ఉండరేమో. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జీవితంలో ఈ అద్భుతమైనటువంటి స్థితిగతి రావడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమైనటువంటి కుటుంబం వేరొకటి ఉంది. అల్లు రామలింగయ్య గారి యొక్క కుటుంబం. ఆ కుటుంబంతో వియ్యమొందటం, వారి యొక్క కుమార్తెని మెగాస్టార్ చిరంజీవి గారు వివాహం చేసుకోవటం, వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు సినీ రంగంలో ఉండటం వల్లే వారు ఈ స్థాయికి వచ్చారంటే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ప్రతిభ అమోఘమైంది. కానీ ఆనాడు వెన్నంటి ఉండి ప్రోత్సహించడం వల్లే వారు ఈ స్థాయికి వచ్చారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. 3 తరాలుగా వారి కుటుంబాల మధ్య ఉన్నటువంటి సఖ్యత ఈ మధ్యకాలంలో ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారి యొక్క మనవడైనటువంటి అల్లు అర్జున్ బన్నీ ఈనాడు తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల నడుమ ప్రధానమైనటువంటి వరుసలో ఆయన కూడా ఉంటారు. మేనమామ గారు మెగాస్టార్ అయ్యారు. వారి చరిస్మానే కాకుండా సొంతంగా ప్రతిభ కలిగినటువంటి అల్లు అర్జున్ కూడా అగ్ర నటుల యొక్క సరసన ఆయన కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన నిర్మాణం జరుగుతున్న సందర్భం అవ్వచ్చు, జనసేన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంతో కలిసి ఎన్నికలకు వెళుతున్న సందర్భంలో అవ్వచ్చు, అల్లు అర్జున్ కొన్ని వ్యతిరేకవంతమైనటువంటి పార్టీల తరఫున స్నేహం కోసమో మరో దానికోసమో ఆయన వెళ్ళి ప్రచారం చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఈ 2 ఫ్యామిలీల మధ్య ఏం జరగబోతుంది, సఖ్యత కుదురుతుందా లేదా ఇంకేదైనా జరుగుతుందా అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి అంకె 4 ప్రశ్నాశాస్త్రాన్ని చెప్తూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో నేను చెప్తూ ఉంటాను. 4 అంకె వచ్చింది అంటే ఇది వ్యతిరేకవంతమైన ఫలితాన్ని సూచిస్తుంది అని. ఇలా జరగకూడదనే నేను కోరుకుంటాను. కానీ సమీపమైన భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క కుటుంబానికి అంటే కొనిదెల వంశానికి అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి కుటుంబానికి మధ్యలో విభేదాలు తారాస్థాయికి వెళ్ళనున్నాయి. ఈ 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఈ అన్యోన్యత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణంగా ఈ 2 కుటుంబాల మధ్య అభిప్రాయ సంబంధమైనటువంటి భేదాల వల్ల వీళ్ళు దూరం అయ్యేటువంటి పరిస్థితులున్నాయి. తెలుగు సినీ చరిత్రలో అగ్ర నటులని, విశేషవంతమైన నిర్మాతలని, హాస్య నటుల్ని అందించగలిగినటువంటి ఈ 2 కుటుంబాలు తెలుగు సినీ చరిత్రని తిరగరాయగలిగినటువంటి 3-4 కుటుంబాల్లో ప్రధానమైనవి ఇవి. వీళ్ళందరూ కూడా సఖ్యతగా ఉంటారనుకుంటే మరి విధి వైచిత్రం ఏమిటో తెలీదు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి అంశాన్ని చూస్తే అల్లు అర్జున్ గారు లేదా వారి కుటుంబ సభ్యులు ఇక మీదట సొంత ప్రయాణం చేస్తారు. మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన అభిమానులు లేదా వారి కుటుంబానికి సంబంధించిన మద్దతు అనే కంటే వీరు సొంతంగా అభిమానులు ఏర్పాటు చేసుకోవటమే కాదు, ప్రతి పంథాలో కూడా వీరు ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో వీరి యొక్క ప్రయాణం ఉండబోతుంది అన్నటువంటిది
మనకు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం. మరో చక్కని అంశంతో వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.